నీకు ఇప్పుడు ఒక సర్ప్రైజ్ చూపించబోతున్నా. సంథింగ్ ఇస్ మిస్సింగ్. ఇది పర్ఫెక్ట్. సర్ప్రైజ్ అన్నారు ఏంటి? వెయిట్. నౌ యు లుక్ బ్యూటిఫుల్. పర్ఫెక్ట్. క్లోజ్ యువర్ ఐస్. నేను చెప్పే వరకు తెరవకూడదు. ఓకే. ఓ మై గాడ్. హ్యాపీ బర్త్డే. కేక్ కట్ చేయి. అదేంటి మీ ఫ్రెండ్స్ రాలేదా? ఏమన్నా? అది మీ మీ ఫ్రెండ్స్ కూడా ఉంటే సరదాగా ఉండేది. సరదా కోసం నా ఫ్రెండ్స్ కావాలా నీకు? ఇట్స్ నాట్ ఫేర్ జ్యోత్స్నా. ఇట్స్ నాట్ ఫేర్. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఫేర్ జ్యోత్స్నా. ఇట్స్ నాట్ ఫేర్. నాట్ ఫేర్ జ్యోత్స్నా. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఫేర్. నో జ్యోత్స్నా. నాట్ అట్ ఆల్ ఫేర్. నాట్ అట్ ఆల్ ఫేర్ జ్యోత్స్నా. No. నేను సరిపోనా నీకు, లేక ఒక్కటి చాలడా? నిన్ను సర్ప్రైజ్ చేద్దామని కష్టపడి ఇదంతా డెకరేట్ చేసి ఎంతో ప్రేమగా కేక్ కట్ చేయించబోతుంటే సరదా కోసం నా ఫ్రెండ్స్ని అడుగుతావా? కట్ చేయి. కట్ చేయి. కట్ చేయి. కట్ చేయి. నీకొక కథలాంటి నిజం చెప్పనా? బాగా డబ్బున్నోడు ఒకడు రోజు పార్టీలని చెప్పి ఫ్రెండ్స్ అందరిని ఇంటికి తీసుకొచ్చి తాగి తందనాలు ఆడేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, వచ్చిన ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి బాగా నచ్చడంతో భార్యనే మర్చిపోయి దాంతో వీడు జంప్. ఇక ఇంట్లోనే ఉండేవాడి భార్య నేను అలా చేస్తే తప్పేంటని పేగు బంధాన్నే మర్చి భర్త స్నేహితుడితో వెళ్ళిపోయింది. పాపం ఆ ఇద్దరి వల్ల ఒక్క పసి ప్రాణం ఒంటరిగా మిగిలిపోయింది. ఎటూ వెళ్ళలేక ఏమీ చేయలేక కోపంతో జీవితంలో అసలు ఫ్రెండ్ అనేవాడే వద్దని డిసైడ్ అయ్యాడు. వాడిప్పటికీ ఏ ఫ్రెండ్ లేకుండా ఇలాగే ఉండిపోయాడు. ఇంకెప్పుడు ఫ్రెండ్స్ అనుకో. ఫ్రెండ్స్ అన్న ఆలోచన వచ్చినా సరే చంపేస్తా. తనంతా సాడిజం చూపించినా తాళి కట్టిన భర్తే కదా అని మౌనంగా ఉన్నాను. రోజులాగే వాడు ఆఫీస్కి బయలుదేరాడు, కానీ నా మీద అనుమానంతో ఇంటికి తిరిగొచ్చాడు. జ్యోత్స్నా, అప్పటికే షాప్కి వెళ్ళిన నేను వాడికి కనిపించకపోయేసరికి జ్యోత్స్నా, 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 జ్యోత్స్నా. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రెండు గంటలు దాటింది. ఎక్కడిది? కంగారుతో ఇల్లంతా వెతికి కోపంలో ఉన్న సమయంలో నేను తలుపు తెరిచి పలకరించే లోపే ఎక్కడికి వెళ్ళావు? మార్కెట్ షాపింగ్కి వెళ్ళాను.
ఎప్పుడు వెళ్ళావు? 10 గంటలకి. వీటి కోసం 2 గంటలు పట్టిందా? అలా అనుమానంతో నన్ను లాక్కొని వెళ్ళి ఎలా అయితే వెళ్ళాను అదే దారిలో కంగారుగా తీసుకొని వెళ్ళాను. ఏవి ఇంకా ఇంతేనా? ఎక్కడైతే నేను ఏం కొన్నానో అక్కడే అవన్నీ మళ్ళీ కొనిపించి నేను వచ్చిన దారిలోనే తిరిగి ఇంటికి తీసుకుని వచ్చాడు. తన హడావిడితో ఇదంతా నిమిషాల్లో చేసి ఎంత టైం పట్టింది? గంట. హా, ఇదే షాపింగ్ నువ్వు చేస్తే 2 గంటలు పట్టింది. అంటే ఎవడాడు? నాకన్నా బాగుంటాడా? ఈ గంట సేపు వాడి కోసం వెళ్ళొచ్చావా? నేను కాకుండా ఇంకో మగాడు నీ లైఫ్లోకి వస్తే ఎంత రాక్షసంగా ప్రవర్తించినా నా తండ్రి కోసం అన్నీ ఓర్చుకున్నా. కానీ ఆయన చనిపోయాక ఆ నీచుడు ఎలాంటి వాడో పూర్తిగా అర్థమైంది. నీతో మళ్ళీ పని పడింది. ఇంకో కవర్ పంపిస్తున్నాను. డాక్టర్ని ఎలాగైతే చంపారో అలాగే ఉండాలి. ఈ యాక్సిడెంట్పై కూడా ఎవ్వరికీ అనుమానం రావద్దు. అకౌంట్లో డబ్బులు, పోస్ట్లో కవరు పంపి ఫోన్ చేస్తా. నాన్నని ఏం చేస్తున్నాడో ఏం జరుగుతుందో అర్థం కాగా ఆ కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫోటో చూసి షాక్ అయిపోయా. నన్ను చంపాల్సిన అవసరం ఏంటా అనుకుంటే అప్పుడు అర్థమైంది. ఇంతగా ప్రేమించిన నా తండ్రిని ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చంపించాడు. అదే డబ్బుల కోసం నన్ను చంపి ఇంకో పెళ్లి కోసం సిద్ధం అవ్వాలనుకున్నాడు. ఇవన్నీ తట్టుకోలేక వాడి ప్లాన్తో వాడినే చచ్చేలా చేశాను. ఐమ్ సారీ. ఇదంతా నువ్వు రాసిన పుస్తకంలోనిదే. నువ్వు ఏమేం రాశావో అవన్నీ నా జీవితంలో జరిగాయి. అందుకే రాబోయే మీ నవల్లో చారుశీల చచ్చిపోతుందంటే నేను భరించలేకపోయాను. అయినా ఇప్పుడు ఆ భయం లేదు. ఈసారి చారుశీల చావదుగా. జోస్నా, shall we have dinner together for చారుశీల కోసం? ఓ గ్రేట్, వై నాట్? మీతో డిన్నరా? చుట్కీలో అరేంజ్ చేస్తా. డిన్నర్ కి ముందు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తా. ఉండు. ఇది నాకు ఇష్టమని మీకెలా తెలుసు? ఎంతైనా మీ అభిమానినే కదా. అరేంజ్మెంట్స్ అంతా ఓకేనా? స్టార్ట్ చేద్దాం. ఓ యా, షూర్ షూర్. క్యాండిల్ లైట్ కూడా ఉంటే బాగుండేది కదా. హౌ స్వీట్. 1 minute. స్టార్ట్ చేద్దామా?
నిజంగా నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. అందరి భవిష్యత్తు కనిపించని ఆ దేవుడు రాస్తే నా భవిష్యత్తు నా ఎదురుగా ఉన్న నువ్వు రాస్తున్నావు. ఈ క్షణం లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. ఇదంతా చారుశీల వల్లే. సో లెట్స్ cheers టు చారుశీల. Yeah, sure. ఓ షూట్. ఓ ఐమ్ సారీ, నా తప్పు. సో సారీ, నా తప్పే. That's fine.